ప్రత్యక్షం కిం ప్రమాణం. కళ్ళ ముందు కనిపించేదానికి ప్రమాణం అవసరం లేదు. ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం అవసరం లేదు. శబ్ద ప్రమాణము కళ్ళతో కనిపించని దానికి, దాన్ని శబ్ద ప్రమాణం ద్వారా సూచించవచ్చు. ఆ శబ్ద ప్రమాణం కూడా మళ్ళీ దాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసమే, అంటే ప్రత్యక్షం చేసుకోవడం కోసమే. ముంజేతి కంకణానికి అద్దమేలా? దానికి అద్దం అవసరం లేదు కదా. చేతికే ఉన్న కంకణానికి కళ్ళతోని డైరెక్ట్ చూడవచ్చు. కళ్ళతోని డైరెక్ట్ చూడడం దానికి శబ్ద ప్రమాణం అవసరం. ఆ శబ్ద ప్రమాణము ద్వారా మనము మొదలు విషయాన్ని నమ్మాలి. అంటే శబ్ద ప్రమాణమే మనము దాన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి ఆధారం. శబ్ద ప్రమాణం ద్వారా కనిపించని విషయాల గురించి అవగాహన అనేది వస్తుంది. అంటే శబ్దములో అనేక విషయాలు చెప్పొచ్చు అంటే శబ్ద ప్రమాణం ద్వారా. ఎందుకంటే కనిపించే విషయాల కంటే కనిపించని విషయాలే చాలా ఉన్నాయి. ఆ కనిపించని విషయాలన్నీ శబ్ద ప్రమాణం ద్వారానే తెలుసుకోవాలి, అంటే నమ్మాలి. అంటే ఎవరిది నమ్మాలి? ఏ శబ్దాన్ని నమ్మాలి? ఆప్తోపదేశ శబ్ద అన్నారు. అంటే ఆప్తుల ఉపదేశం శబ్ద ప్రమాణం. ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు, అంటే సమాధి స్థితి పొందిన పవిత్రమైన వ్యక్తి ఆప్తుడవుతాడు. అతడు మాత్రమే సత్యాన్ని చెప్పగలడు. అతని లోపల పవిత్రత ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, శుద్ధి ఉంటుంది, అతడు చెప్పేది సత్యము ఉంటుంది. కనుక సమాధి స్థితి పొందిన వ్యక్తుల మాటలు ప్రమాణం, మనకు వాళ్ళ శబ్దాలు ప్రమాణం. ఈశ్వరుడు అన్నిటినీ ప్రత్యక్షం చేసుకుంటున్నాడు కనుక ఈశ్వరుని శబ్దం అంటే వేదము పరమ ప్రమాణం. ఇంకా దాన్ని మించిన ఇంకా ప్రమాణం ఏది లేదు. ఇక ఋషుల శబ్దాలు కూడా మనకెందుకు ప్రమాణం అవుతాయంటే, ఋషులు వారు సమాధి స్థితి లోపల దాని యొక్క అర్థాన్ని ప్రత్యక్షం చేసుకున్నవారు కనుక వాళ్ళది కూడా నమ్మొచ్చు. అంటే ప్రాప్తి చేసుకున్న వాళ్ళు ఆప్తుల శబ్దాన్ని నమ్మొచ్చు. ఆప్తుడు ఎప్పుడు కూడా అబద్ధమాడు, ఆప్తుడు ఎప్పుడు కూడా స్వార్థం కోసం మాట్లాడు. కనుక సమాధి స్థితి పొందిన వాళ్ళు చెప్పే మాటలు మనము నమ్మొచ్చు. అంటే శబ్ద ప్రమాణం లేకుండా మనము సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయలేము. కానీ మనం సాక్షాత్కారం చేయదలుచుకున్న పదార్థము తప్పకుండా అది శబ్ద ప్రమాణం అయి ఉండాలి. అంటే ఋషుల గ్రంథము లేదా వేదాది శాస్త్రాలకు సంబంధించిన విషయాలను మాత్రమే మనము శబ్ద ప్రమాణంగా తీసుకొని దానికోసం ప్రయత్నం చేసి సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడే మనకు సత్యం తెలుస్తుంది. అంటే శబ్ద ప్రమాణం ద్వారా అనేక విషయాలను చెప్పచ్చు, కానీ శబ్ద ప్రమాణం కంటే కూడా బలమైంది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షంగానే మనం చెప్పదలుచుకున్నప్పుడు, ప్రత్యక్షంగా మనం దాన్ని నిరూపించదలుచుకున్నప్పుడు ఇక శబ్ద ప్రమాణం యొక్క ప్రసక్తి అవసరం లేదు. ఎందుకంటే శబ్ద ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కంటే బలమైంది కాదు కనుక మనము ఎక్కడైతే ప్రత్యక్షంగా దాన్ని నిరూపించలేకపోతున్నామో అక్కడ శబ్ద ప్రమాణం ద్వారా మనము విషయాన్ని అర్థం చేయించవచ్చు. శబ్దం తర్వాత వచ్చేది అనుమాన ప్రమాణం. అంటే దేన్నైనా మనం అనుమానించాలంటే శబ్దం అయితే తెలియాలి. శబ్దం తెలిస్తేనే అనుమాన ప్రమాణం. శబ్ద ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించి ప్రత్యక్షం చేసుకోవాలి. అంత ప్రత్యక్షం. బయటి ప్రత్యక్షం చేసుకునే వస్తువులకు శబ్ద ప్రమాణం అవసరం లేదు. కానీ కనిపించని వస్తువులు ఏవైతున్నాయో వాటికి శబ్ద ప్రమాణం ద్వారా మనము అంత ప్రత్యక్షం చేసుకోవాలి, సత్యమని నిరూపణ చేయాలి.